స్టార్ట్. చాలామంది నన్ను అడుగుతుంటారు ఇన్సులిన్ పంప్ గురించి. ఇన్సులిన్ పంప్ అంటే ఏంది, అది ఎలా పనిచేస్తుంది అనేది. ఇన్సులిన్ పంప్ అంటే ఇంతే అండి, సింపుల్గా ఉంటుంది. పాతకాలంలో పేజర్స్ ఉండేవి, ఆ పేజర్ సైజులో ఉంటుంది, దాని మీద ఒక డిస్ప్లే ఉంటుంది. కానీ ఎవరికి ఇన్సులిన్ పంప్ పెట్టాలనేది చాలామందికి అవగాహన ఉండదు. ఇన్సులిన్ పంప్ అనేది ఎవరిలో పెడతారంటే వాళ్ళు ఖచ్చితంగా ఇన్సులిన్ మీద డిపెండ్ అయి ఉండాలి. వాళ్ళు టైప్ 1 డయాబెటీస్ కావచ్చు, అంటే పెద్దవాళ్ళు వచ్చే టైప్ 2 డయాబెటీస్ దీర్ఘకాలికంగా వాళ్ళకి ఇన్సులిన్ ఉత్పత్తి ఉండదు. అటువంటి వాళ్ళకి కూడా ఇన్సులిన్ పంప్ అనేది ఇండికేషన్ ఉంటుంది. కానీ అందరికీ ఇన్సులిన్ పంప్ పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే సబ్క్యూటేనియస్ అంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇస్తాము. కొంతమందికి రోజుకి 2 సార్లు అవసరం అవుతుంది, కొంతమంది 3 సార్లు అవసరం అవుతుంది. ఇలా చిన్నపిల్లల్లో 3 సార్లు ఇంజెక్షన్ అవసరం వాళ్ళలో, అంటే వాళ్ళ చదువులు బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి అనుగుణంగా కొన్నిసార్లు ఇన్సులిన్ పంప్ అవసరం అవుతుంది. సో ఇన్సులిన్ పంప్ అనేది మనం ఒక డోసు డిటర్మైన్ చేసిన తర్వాత ఎంపిరికల్గా దాన్ని మనం పంప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు 10 యూనిట్లు ఇచ్చామనుకోండి, 10 యూనిట్లు అది పంప్ చేస్తుంది. మీలప్పుడు వాళ్ళు షుగర్ చూసుకొని, అంటే అది వేలు మీద చూసుకోవచ్చు గ్లూకోమీటర్లో, లేదంటే కొత్తగా ఈ ప్యాచ్లు వచ్చాయన్నమాట, ప్యాచ్ల మీద చూసుకోవచ్చు. దాన్ని కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అంటాము. దాని ద్వారా వాళ్ళు కన్సల్ట్ డోస్ వేసుకుంటారు. ప్రస్తుతానికి ఈ బాబు విషయం చూసుకుంటే HbA1c ఎక్సలెంట్గా ఉంది, 6.2%. కానీ దీంట్లో మెయిన్ ముఖ్యమైనది అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎంత శ్రద్ధగా వాళ్ళ పిల్లల్ని పట్టించుకుంటున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఊరిని పంపెట్టేసామో అయిపోయిందా అనుకుంటే జరగదు. ఎందుకంటే ఈ ట్యూబింగ్ ఇవి ప్రతి 3-4 రోజులకు ఒకసారి మార్చుకుంటూ కూడా వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ట్యూబింగ్ దగ్గర కొన్నిసార్లు ఊడిపోతుంది, నైట్ టైం అట్లా కొట్లాడినప్పుడు ఇట్లా కొట్లాడినప్పుడు. సో అవి అంటే ఆ పిల్లలకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ దాని గురించి అవగాహన ఉండాలి. ఒకవేళ ఈ ట్యూబ్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి, డిస్కనెక్ట్ అయిపోయి ఒక 6 అవర్స్ దాటిన తర్వాత షుగర్స్ మళ్ళీ 300-400 వెళ్ళిపోతుంది. ఎందుకంటే బాడీలో ఎప్పుడు ఇన్సులిన్ ఉంటుంది. ఇన్సులిన్ అనేది దీంట్లోనే. సో దీన్ని మనం రిజర్వాయర్ అనవచ్చు అనమాట. సో ఇన్సులిన్ పంప్ అనేది రిజర్వాయర్ నుంచి పోతుంటుంది కాబట్టి, సో అటువంటి టైంలో మనం ఏం చెప్తామంటే పిల్లలకి కొన్నిసార్లు ఒకటి ఎక్కడికైనా వెళ్ళారు, వేరే ఊరికి వెళ్ళారు, కొన్నిసార్లు అక్కడ మనకి పంపు పనిచేయలేదు సడన్గా, లేదు ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది, ఊడిపోయింది, ట్యూబింగ్ ఊడిపోయింది, ప్లాస్టర్ ఊడిపోయింది, అప్పుడు ఏం చేయాలంటే ఒక ఇన్సులిన్ పెన్ పెట్టుకోమని చెప్తాం అనమాట. సో ఎప్పుడు ఈ పంప్తో పాటు ఒక పెన్ స్టాండ్ బై ఉంచుకోవడం మంచిది. సో ఇన్సులిన్ పంప్ పెట్టిన తర్వాత చాలా మందిలో షుగర్ లెవెల్స్లో ఫ్లక్చుయేట్ అవుతుంటుంది ఇనిషియల్గా, దాన్ని మేము అడ్జస్ట్ చేస్తూ ఉంటాము. కొంతమందికి 8-9 HbA1c ఉంటుంది. కాకపోతే క్రమం తప్పకుండా చూపించుకుంటూ ఇలా బాగా ఎడ్యుకేటెడ్గా అయిన పిల్లల్లో HbA1c 6.2 దగ్గర ఉంటుంది. సో ఇదండి. ఇంకా ఫైనల్గా దీని ప్రైస్ వస్తాం. అన్ఫార్చునేట్గా ఏంటంటే మన ఇండియాలో మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఇండియాలో మనం ఇప్పుడు రెండు గురించి ఆలోచిస్తాం. అది భూములు, నగల గురించి. అంటే రియల్ ఎస్టేటు, దాంట్లో ఎంత మనకి ఎంత భూములు ఉన్నాయి, నగలు ఎంత ఉన్నాయి. అంతేగాని మన దేశం డెవలప్ కావాలంటే ఒక రీసెర్చ్ అని ఉండాలి, అంటే రీసెర్చ్ ఫండింగ్ అని ఉండాలి, దానికి చదువు ఉండాలి అని మనం ఇప్పుడు ఆలోచించాం. దానివల్లే మన ఇండియాలో చాలామంది బ్రైట్ స్టూడెంట్స్, అది మెడిసిన్ ఫీల్డే కాకపోవచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫీల్డ్ కావచ్చు, చాలామంది విసుగు చెంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు అనమాట. కాబట్టి అక్కడ పోయి ఏం చేస్తారు వాళ్ళు, విదేశాల్లో టెక్నాలజీ డెవలప్ చేసి ఇటువంటి కనిపెడతారు. ఇది యూఎస్లో డెవలప్ అయింది, మెట్రానిక్ కంపెనీ అది. కానీ దాంట్లో సగం పనిచేసి మన ఇండియన్స్. సో ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు ఎంతో దీన్ని ఐటరేషన్ ప్రాసెస్ అంటారు. అంటే ఐటరేషన్ అంటే దాంట్లో తప్పులన్నీ చూసుకుంటూ దాదాపు 30 మీద రీసెర్చ్ చేసి సో దాన్ని డెవలప్ చేస్తారు. ఆటోమేటిక్గా దాని ప్రైస్ అందులో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి దీని ప్రైస్ తీసుకోండి, స్టార్టింగ్ 1.5 lakh నుంచి హై అండ్ 5.5 lakhs 6 lakhs కూడా ఉంటుంది. ఎందుకంటే అది US డాలర్స్ వస్తుంది. కొన్ని క్లోజ్డ్ పంప్స్ కూడా ఉంటుంది, రాబోయేది కొన్ని హైబ్రిడ్ పంప్స్ కూడా రాబోతున్నాయి. సో మన ఇండియాలో ఈ ప్రైస్ ఫ్యాక్టర్ అనేది చాలామందికి అందుబాటులో ఉండదు. ఎందుకంటే 1.5 లక్షలు ఒక పంపుగా ఉంటేనే చాలామంది కూడా చేస్తారు అనమాట. కాకపోతే కొన్ని సెట్టింగ్స్లో తల్లిదండ్రులు వాళ్ళ వల్ల, అంటే పిల్లలు బాగుండాలి దాని వల్ల కొన్నిసార్లు గవర్నమెంట్ ఫండింగ్ సపోర్ట్స్, అంటే CMRF, చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్స్, ఇంకేదైనా రిలీఫ్ ఫండ్స్ ద్వారా కొంతవరకు దీన్ని మనం పూడ్చుకోగలం. సో అదేంటంటే ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ ప్రైస్ తగ్గాలి అంటే మన ఇండియాలో రీసెర్చ్ అనేది డెవలప్ కావాలి. రీసెర్చ్ అనేది డెవలప్ కాకుండా ఏం చేసినా ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత కాంప్రమైజ్గా మనం ఉండాల్సి వస్తుంది. ఒక దేశం ఎప్పుడు డెవలప్ అయింది అంటామంటే వాళ్ళ దేశంలో వాళ్ళు ఉండగలిగి పెద్ద తర్వాత వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటేనే అది నిజమైన డెవలప్ అయిన దేశం. అంతేగాని రియల్ ఎస్టేట్, నగలు చూసుకుంటూ ఉండేది అది డెవలప్ అయిన దేశం కానీ. వెరీ గుడ్, థ్యాంక్ యూ.